హాయ్, అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో వచ్చేసి మేము కర్ణాటకలో ఐహోళే అనే ప్లేస్కి వెళ్ళాము. సో ఐహోళే వచ్చేసి ఇప్పుడు బాగల్కోట్ డిస్టిక్ కర్ణాటకలో వస్తుంది. ఇది సిక్స్త్ సెంచురీలో నిర్మించిన టెంపుల్. దీనికి రావల్పడి అని అంటారు. ఇది బదామి కేవ్స్ గుహాలయాలు ఏమున్నాయో దానికైనా ముందే ఆయన గుహాలు. సో ఇది ఇక్కడ చూడొచ్చు, ఇది ఒకటే రాక్లో చేసిన గుహ. ఇట్లా దొక్కుంటూనే వెళ్ళి లోపల అంతా టెంపుల్ మాదిరి కట్టుకుంటూనే వెళ్ళారు. సో ఎంత కష్టపడి ఉండొచ్చు ఆ కాలంలో. అసలు ఏమి మషిన్ అనేవి ఏం లేవు, అన్నీ హ్యాండ్ మేడ్ అనొచ్చు. రాక్స్లు కట్ చేసుకోవడము, అవన్నీ తీయడము బయటికి, మళ్ళీ అవి అంత పర్ఫెక్ట్ షేప్లోనే రావాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి అన్నీ పర్ఫెక్ట్ షేప్లోనే రావాలి. సో ఇప్పుడు కూడా ఎప్పుడో సిక్స్త్ సెంచురీలో చేసిన ఈ విగ్రహాలు కానీ ఈ టెంపుల్స్ అన్నీ ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. సో చాలా బాగున్నాయి. అసలు ఐహోళే పట్టదకల్ల రెండు అయితే ఇంకా చూడడానికి ఒక వన్ టెంపుల్కి ఒక డే కావాలన్నమాట. టెంపుల్స్ కొంచెం దూరం ఉన్నాయి, బట్ అంత టైం కూడా ఎంత టైం స్పెండ్ చేయొచ్చు పిల్లలతో, ఎస్పెషల్లీ స్కూల్కి వెళ్ళే పిల్లలతో వస్తే వాళ్ళ బుక్స్లో కానీ చాళుక్య వాళ్ళ గురించి, జైన్ టెంపుల్స్ గురించి అన్నీ, అండ్ శివ టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో వాళ్ళ ప్రాక్టికల్గా చూసినట్టు అవుతుంది. సో అన్ని టెంపుల్స్ దగ్గరలోనే ఉన్నాయి, స్టే చేసుకొని మీరంతా చూడవచ్చు. ఇది ఈ రాక్ని కొంచెం హైట్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంప్లిమెంట్ అంటే స్టార్ట్ చేసినారు టెంపుల్. ఇదంతా రాక్ నుంచి బయట తీసినారు. ఇదంతా ఇమాజిన్ చేసుకోవాలి మనం ఎంత కష్టపడి ఉంటారో అప్పుడు. అసలు లైట్స్ మషిన్స్ లేని కాలంలోనే ఇంత బాగా చేసినారంటే వాడు ఈ కాలంలో ఉంటే ఇంకా ఏమేమి చేసేవాడో తెలీదు. మనమైతే కంప్యూటర్ ముందే కూర్చొని అన్నీ చేస్తున్నాము. వాళ్ళైతే ఇప్పుడు ఏదైనా యుద్ధంలో విజయాన్ని సాధించినప్పుడు దాని మెమరీగా సో చాలా టెంపుల్స్ని వాళ్ళు కట్టించేవాడు. వాళ్ళు అప్పుడు చేసినారు అని గుర్తింపు ఇప్పుడు దాకా మనము తెలుస్తుంది ఇప్పుడు దాకా. సో మేబీ అదే వాళ్ళ ఇంటెన్షన్ ఉండొచ్చు, ఏదో ఒక మెమరీ కోసం వాళ్ళు కట్టిస్తూనే ఉన్నారనమాట. సో వాళ్ళ టాలెంట్ కానీ వాళ్ళ పేషెన్స్కి అంత హ్యాట్స్ ఆఫ్ అనొచ్చు. చూడొచ్చు ఇక్కడ వేరు శివలింగ అనేది ఎక్కువ అన్ని టెంపుల్లో కనిపిస్తాయి మనకి. నంది, తర్వాత శివలింగ అనేది. ఇవి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇవన్నీ తీసి స్టోన్ అన్నీ తీసి ఇంత ఏర్పాటు చేసి అన్నారు. ఇది వచ్చేసి ఖాళీగా ఉంది అంతే, ఏదో ట్రై చేయడానికి వెళ్ళారు కానీ ఇది ఎక్స్పెరిమెంటల్ గుహ అన్నమాట. సో ఎక్కడెక్కడ వాళ్ళకి సాధ్యమైందో అక్కడంతా చేసేసినారు. కొంతసేపు చూడు, ఒక స్టెప్ హైట్లో వచ్చింది, అంత గొక్కొని వెళ్ళారు లోపలికి. సో ఇక్కడే మనకి అర్ధనారీశ్వర అంటే ఒక మూర్తిలోనే మనకి రెండు, పార్వతి మరియు శివ అనేది రెండు కనిపిస్తాయి. సో చాలా అంతే ఇంత హైట్ మీద వ్యూ ఎలా కనిపిస్తుంది చూడండి. ఇంత హైట్కి వచ్చి వాడు చేయాలి, ఇంత దగ్గరలో ఊరు కూడా ఉండవు అప్పుడు. ఆ కాలంలో వాళ్ళు ఎంత కష్టపడి చేసినారనేది. సో దీని డీటెయిల్స్ ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి. ఇదే అర్ధనారీశ్వర మేము చెప్పినది. సగం పార్వతి సగం శివుడు ఉంటాడు. సో చూసి రండి, మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. వీడియో మొత్తం చూడండి.
ಸೊ ಈ ವಿಡಿಯೋ ನಿಮಗೆ ಇಷ್ಟ ಆದರೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಮತ್ತಷ್ಟು ವಿಡಿಯೋಗಳನ್ನು ಹಾಕ್ತೀವಿ, ಲೈಕ್ ಮಾಡಿ. ಏನಾದರೂ ಡೀಟೇಲ್ಸು ಬೇಕಿದ್ದರೆ ಕೆಳಗಡೆ ಕಮೆಂಟ್ ಮಾಡಿ, ಸೊ ದ್ಯಾಟ್ ಹೆಂಗೆ ಹೋಗಬೇಕು ಎಲ್ಲ ಹೇಳ್ತೀವಿ. ಸೊ ಬಾಯ್ ಗಾಯ್ಸ್.